నమస్తే డి న్యూస్ కు స్వాగతం. నేను మీ కిరణ్మై. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పరామర్శ యాత్ర బల ప్రదర్శనగా మారటంతో 6 గంటల పాటు జనం పాట్లు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, పోలీసులకు జగన్ తీవ్ర హెచ్చరికలు. మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లపై మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ సమీక్ష. నిర్వహణపై అధికారులకు ఆదేశాలు. బాపట్ల సేవా సేతు పథకానికి మంచి స్పందన ఉందన్న బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. సేవాభావంతో దాతలు ముందుకు రావటం అభినందనీయమని ప్రశంస. గుంటూరు జిల్లా పోలీసులు 30 పోలీస్ యాక్ట్ అమలులో భాగంగా ర్యాలీలు, సమావేశాలు, సభలకు అనుమతులు నిరాకరించిన యథావిధిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాటిని ఉల్లంఘించి పరామర్శ యాత్రను బల ప్రదర్శనగా 6 గంటల పాటు దండయాత్రగా మార్చడంతో జనం పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. దీంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. వైసీపీ షెడ్యూల్ ప్రకారం 10 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరి 11 గంటలకు గుంటూరు సిద్ధార్థ నగర్లోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకుని తిరిగి 12 గంటలకు ప్రయాణమై 1 గంటకు తాడేపల్లి చేరుకుంటారని ప్రకటించారు. కానీ ఉదయం 10 గంటల 45 నిమిషాలకు భారీ కాన్వాయ్తో జగన్ గుంటూరు నుండి బయలుదేరారు. తాడేపల్లిలో పోలీసులు బార్కెట్లు ఏర్పాటు చేయగా ద్విచక్ర వాహనదారులతో వచ్చిన కార్యకర్తలు వాటిని తోసేసి ప్రదర్శనగా బయలుదేరారు. పార్టీ జెండాలు చేతపట్టి నానా హంగామా చేశారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అంబటి రాంబాబు ఇంటికి వెళ్లటానికి అనుమతి లేదని ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చినా ఖాతరు చేయకుండా జగన్తో ఫాలో అయ్యారు. జగన్ పర్యటన కోసం కాజా టోల్ ప్లాజా వద్ద 50కి పైగా వాహనాలను నిలిపివేయడంతో గుంటూరు విజయవాడ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ రద్దీగా మారింది. వాహనాలు ఎక్కడికక్కడే గంటల తరబడి నిలిచిపోవడంతో ప్రయాణికులు నానాపాట్లు పడ్డారు. 35 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు 6 గంటల పాటు నెమ్మదిగా యాత్ర సాగించడంతో ప్రజలు పడిన అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఇక యథావిధిగానే వైసీపీ కార్యకర్తలు రఫా 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 అంటూ కేకలు వేసుకుంటూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసేసి పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కొంతమంది కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటి వద్దనున్న గోడపైకి ఎక్కడంతో అక్కడి కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పోలీసులకు తీవ్ర హెచ్చరికలు చేశారు. కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయాయి, ఇంకోసారి కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతాయి. వైసీపీ నాయకులు దెబ్బతిని ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏమి జరుగుతుందో ఆలోచించుకోండి. అంబటి రాంబాబు ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి అని, కాపు కులంలో విలువలతో టైగర్లా రాజకీయాలు చేస్తున్నాడని, చేతనైతే ఆయన్ను పొగడాలని సూక్తి ముక్తావళి బోధించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లకు కొమ్ము కాస్తున్న పోలీసులపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపి యూనిఫామ్ ఊడదీసి బొక్కలో పెట్టి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఇదిలా ఉండగా ఇదే అదనుగా భావించిన జేబు దొంగల ముఠా ప్రదర్శనలోని అనేక మంది సెల్ ఫోన్లు, డబ్బులు కొట్టేశారని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నారు. ఎందుకయ్యా రాంబాబుని అరెస్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడంట. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట. మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు రాంబాబు అన్నను అరెస్ట్ చేసినప్పుడు మరి రాంబాబు అన్న ఇంటికి వచ్చి రాంబాబు అన్న కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి 5 కార్లు ధ్వంసం చేసి అద్దాలన్నీ పగలగొట్టి ఆఫీసుకు నిప్పంటించి చేసిన ఈ ఎమ్మెల్యే గారి భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు అని చెప్పి రాంబాబు అన్న తర్వాత మీడియా సమక్షంలో 1 గంటకి ఇన్సిడెంట్ జరగక మునిపే వివరణ ఇస్తూ తాను చింతిస్తూ వివరణ ఇచ్చినప్పటికీ కూడా రాంబాబు అన్న ఇంటి మీద అటాక్ చేసి రాంబాబును ఈ మాదిరిగా చేసిన దానికి వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. ఇది జంగల్ రాజ్ కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది తప్పు అని, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది మోసం అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చేస్తూ ఉన్నాడు? ఆ ప్రశ్నించిన వాళ్ళ మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపుతా ఉన్నాడు.
అబద్ధాలు చెప్పేది ఆయనే, మోసం చేసేది ఆయనే. ఆ తర్వాత ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అక్రమ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళను జైలుకు పంపించి చివరికి సోషల్ మీడియా పిల్లలని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఏకంగా వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి వాళ్ళ కెరీర్ను సైతం నాశనం చేస్తా ఉన్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15వ తేదీ కోటప్పకొండ తిరునాళ్ల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ సమీక్షించారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. కోటప్పకొండపైకి నడక ద్వారా క్యూలైన్లలో వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా మజ్జిగ, మంచినీరు సక్రమంగా అందేలా చూడాలన్నారు. వృద్ధులు, వికలాంగులు, పసిబిడ్డలతో ఉన్న వారి దర్శనానికి అవసరమైన వాహనాలు, ఇతర ఏర్పాట్లు జాగ్రత్తగా చూడాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. అత్యవసర వైద్య సేవల నిమిత్తం భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని పల్నాడు జిల్లా వైద్య అధికారులను ఆదేశించారు. తిరునాళ్ల సమయంలో విద్యుత్ లో వోల్టేజ్ అంతరాయాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు పారిశుద్ధ సమస్యలు తలెత్తకుండా శానిటేషన్ నిర్వహణ సక్రమంగా చేపట్టాలన్నారు. వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, చెర్లూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ బి కృష్ణారావు, ట్రస్టీ కొండలరావు, ఈవో చంద్రశేఖర్, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి, పార్టీ నాయకుడు లలిత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి ఫెస్టివల్ సంబంధించి లాస్ట్ ఇయర్ ఒకటి అబ్జర్వేషన్ వచ్చింది, లైటింగ్ లేదు ఎక్కువ ఏరియాస్ లో. సో ఈసారి ప్రత్యేకంగా ఆర్ఎన్బి ఎలక్ట్రికల్ వాళ్ళతో ఎస్టిమేట్ కూడా చేంజ్ చేసి 20 లక్షల వర్క్స్ కూడా చేయడం జరుగుతుంది. ఎస్టీ కాలువ వాటర్ రిలీజ్ చేసి అక్కడ స్నానాలు చేసుకొని పైకి వస్తారు. సో రాత్రిలో ఉండడానికి సత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నెల 23వ తేదీతో ముగిసిన ఎల్ఆర్ఎస్ పథకం గడువును రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 23వ తేదీ వరకు పొడిగించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు తెలిపారు. గతంలో ఉన్న ఫీజులు రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిందన్నారు. 10,000 రూపాయలు చెల్లించి అనుమతులు లేని లేఅవుట్లు, ఖాళీ స్థలాలను రెగ్యులరైజ్ చేసుకోవాలని కమిషనర్ కోరారు. రెగ్యులరైజ్ చేసుకొని వాటిని బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. వాటితో పాటు బీపీఎస్ పథకం ద్వారా ఒంగోలులో 4,000కు పైగా టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన భవన యజమానులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ చివరి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఎల్ఆర్ఎస్ మరియు బీపీఎస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది ఇక చిట్ట చివరి అవకాశం. మళ్ళీ ఇలాంటి బీపీఎస్ కానీ ఎల్ఆర్ఎస్ కానీ భవిష్యత్తులో రావు కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీడియా ద్వారా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందులో మొదటిది ఎల్ఆర్ఎస్ స్కీము. సో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేటువంటిది మనకు జనవరి 23, 2026కి లాస్ట్ డేట్ అయిపోయింది. సో ప్రభుత్వం ప్రజల విజ్ఞప్తి మేరకు మళ్ళీ ఒక 3 నెలలు దాన్ని ఎక్స్టెన్షన్ ఇచ్చింది. అంటే ఏప్రిల్ 23, 2026 వరకు చివరి తేదీ వరకు మీకు అవకాశం ఉంది. అందుకని ఎల్ఆర్ఎస్ స్కీమ్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోండి. అక్రమంగా వేసినటువంటి లేఅవుట్లు అలాగే ఇండివిజువల్ ప్లాట్స్ ఏమైనా ఉంటే కూడా దాన్ని రెగ్యులరైజేషన్ చేయించుకునేటువంటి వెసులుబాటు ఉంది. సో గతంలో దీంట్లో 50% కట్టాల్సి ఉండేది, ఇప్పుడు దాన్ని కాస్త 10,000కు పెట్టారు. అంటే ఉదాహరణకు ఒక లేఅవుట్కి 2 లక్షలు కట్టాల్సి వస్తే అందులో 50% అంటే ₹1,00,000 కట్టి అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కాస్త ఆ ₹1,00,000 స్థానంలో 10,000కే మీకు ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించారు. కాబట్టి ఎల్ఆర్ఎస్ స్కీమ్ని 23 ఏప్రిల్ 2026 చివరి తేదీ ఉంది కాబట్టి ఎల్ఆర్ఎస్ స్కీమ్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా చేసుకోకుండా ఎవరైనా ఏప్రిల్ తర్వాత మిగిలి ఉంటే అలాంటి వాటికి సంబంధించినటువంటి ఆ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ లిస్ట్లో పెడతాము. సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కూడా లెటర్ పెడతాము. వాళ్ళు ఆ ల్యాండ్ని అమ్ముకోవడానికి కానీ ఆ ప్లాట్ని అమ్ముకోవడానికి కానీ ఎక్కడ కూడా వీలు లేకుండా అది బ్లాక్ లిస్ట్లో పడిపోతుందని చెప్పేసి
నగర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి నివాసానికి చేరుకున్న లోకేష్కు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి స్వాగతం పలికారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనసభ్యులు దామచల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి, ఇంటూరు నాగేశ్వరరావు, ఏలూరు సాంబశివరావు, ముత్తుముల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, మాటైం బోర్డు చైర్మన్ దామచల్ల సత్య, ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీలు గూడూరి ఎరిక్షన్ బాబు, డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి, పార్టీ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు. పశువులలో కృత్రిమ గర్భధారణతోనే పడ్డదూడలు జన్మిస్తాయని, దీంతో పాడి పరిశ్రమ అభివృద్ధి జరుగుతుందని ప్రకాశం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఒంగోలు రూరల్ మండలం కరవది గ్రామీణ పశు వైద్యశాలలో విఎల్ఓలు టీవీ రమణమ్మ, కె లక్ష్మయ్య ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల మిషన్ పథకం ద్వారా దేశీయ మేలుజాతి లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. ఎదకు వచ్చిన పశువులకు కృత్రిమ గర్భధారణ ఎంతో సురక్షితమైన పద్ధతి అని, దీనివల్ల పడ్డదూడలు మాత్రమే జన్మిస్తాయని డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. పాడి పరిశ్రమతోనే రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. పశువులకు పచ్చిగడ్డి అందించాలని, దాణాను సొంతంగా తయారు చేసుకోవాలని డివిజన్ సంచాలకులు డాక్టర్ ఎస్ జయచంద్ర కోరారు. బలవర్ధకమైన దాణాతో పశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. లేగ దూడలకు పోటీలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్న దూడల యజమానులకు బహుమతులు అందజేశారు. పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. త్రోవకుంట ఏడీఏ డాక్టర్ బి బసవశంకర్రావు, పశు వైద్యాధికారులు వై భూపాల్ రెడ్డి, ఐ ప్రతిమ, సిహెచ్ అమూల్య, కరవది గ్రామ ఉప సర్పంచ్ పోలవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి పిలిచిన వాళ్ళందరూ ప్రైజులు తీసుకున్న వాళ్ళు బీరకాయలు ప్రభాకర్ ఇక్కడేనమ్మా 3+. చివరి 3 నెలల్లో 60% దూడ తల్లి గర్భంలో పెరుగుతుంది. మొత్తము 10 నెలలు కదా వయసు దూడకి తల్లి గర్భంలో ఉండేది. చివరి 3 నెలల్లోనే 60% దూడ పెరుగుతుంది. మనం ఏం చేస్తుంటాం, కొంతమంది పాలు లాస్ట్ ఇవ్వబోయేటప్పుడు కూడా 2 నెలలు 1 నెల ముందు కూడా పాలు చేస్తుంటారు. కాబట్టి ఆ పని చేయకూడదు. చివరి 3 నెలలు మాత్రం పాలు ఇస్తున్నా కూడా పాలుని తీయకూడదు. ఎందుకంటే మళ్ళీ దూడ పెరగాలి, మళ్ళీ ఈతలో పాలు రావాలి. మీరు చివరి 90 రోజులు రోజుకి 1 కిలో చొప్పున మీ దగ్గరున్న దానా దినుసులతో దానా పెట్టండి. నేను కొంతమంది రైతులతో మాట్లాడితే, మీ పేరండి? వెంకట్రావు గారు చెప్పినారు, పాల కంకి దశలోనే మొక్కజొన్న మేపుతున్నాను అన్నారు. వెరీ గుడ్. కాకపోతే కత్తిరి పురుగు వల్ల పెంపకం రావడం లేదు. అట్లాంటప్పుడు మనము మార్కెట్లో దొరికేటివి మీకు మొక్కజొన్న అమితమైనటువంటి బలమైన ఆహారం అది. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రం పోయినప్పుడు మన గర్భవతులకి పిల్లలకి ఇస్తుంటారు. పిండి చూస్తారు మీరు ఎప్పుడన్నా? దాంట్లో ఉండేది కేవలము మొక్కజొన్న, సోయాబీన్. ఆ రెండితోనే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉండాలా, పిల్లల పోషణ బాగుండాలంటే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ప్రభుత్వ ఆసుపత్రులు, సంక్షేమ వసతి గృహాల్లో వసతుల కల్పనకు సేవాభావంతో దాతృత్వం చాటడం అభినందనీయమని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాపట్ల సేవా సేతు కార్యక్రమానికి ప్రజలు, వివిధ సంఘాలు, ఉద్యోగుల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. బాపట్ల సేవా సేతు వెబ్సైట్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక వస్తువుల వివరాలు పొందుపరిచామని, దాతల వెబ్సైట్ ద్వారా తెలుసుకొని నేరుగా ఆన్లైన్ ద్వారా లేదా సంబంధిత అధికారులకు ప్రత్యక్షంగా అందజేయవచ్చన్నారు. దాతలు ఇచ్చిన వస్తువుల బిల్లులు, వివరాలు, నాణ్యత,
పనితీరు తదితర సమాచారం వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుందని, దాతల సహకారం పూర్తిగా పారదర్శకంగా అందుబాటులో ఉంటుందన్నారు. చీరాల ఐఎంఏ శాఖ ప్రతినిధులు ప్రింటర్ ఇవ్వగా ఐకాన్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ కొండలరావు సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు దుప్పట్లు అందజేశారు. బాపట్ల డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. If you click on that, you will be directed to 3 kinds of facilities. One is hostels or residential institutes. Ante ivi social avi will show. Second is hospitals or health facilities. Third is the Anganwadi center. So as you can see, Anganwadi we have not yet enabled, but I will show you the hostels. Hostels 10 click cheyandi. So indulo oka mana jillalo oka Andhra Pradesh model school undi. ఇవన్నీ ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ అవర్ డిస్ట్రిక్ట్. 20 మండల్స్ గా ఉన్నటువంటి మన జిల్లా. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్, బాలసదన్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకులం హాస్టల్స్ 7, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం 4, మహాత్మా జ్యోతిబా పులే ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ 3, శిశు గృహాన్ని. సో హ్యావ్ చిల్డ్రన్ హూ డోంట్ హ్యావ్ పేరెంట్స్. సో we put them there. We rescue them. Sometimes we find them roadside. We find them in bus stand. We find them in railway station. We find them in government hospitals. They deliver next day morning. The mother is not found. Most of them, ladies and gentlemen, are females there. My request to all of you, I request you to see what best you can do. So before me andariki adige mundu, I have donated to one hostel. 18 girls are there, 18 bedrolls. Myself, I am the first donor. I have done. Many of my officers have done. One officer has given sanitary pad incinerator. Now girls are there in the hostel. You know, girls go through the monthly this one, but there's no hygiene way of disposing the sanitary pads. In the hostels, that officer has given a sanitary pad incinerator. విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గం ప్రభుత్వ పాఠశాలలో దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే విద్యార్థుల సౌలభ్యం కోసం మంత్రి గొట్టిపాటి రవికుమార్ దశల వారీగా ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. బల్లికురవ మండలం కుమ్మినేనివారిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో 105 మంది విద్యార్థులకు, వల్లాపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో 71 మంది విద్యార్థులకు, అంబడిపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో 124 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేశారు. నారాయణ స్కూల్ అందించిన 10వ తరగతి స్టడీ మెటీరియల్ను విద్యార్థులకు అందజేశారు. గ్రామీణ విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా బాగా చదువుకుని ఉన్నతులకు రావాలన్నదే తన ధ్యేయమన్నారు. విద్యతో పాటు సత్ప్రవర్తనతో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒక 1000 మంది మన తరపు నుంచి కూడా ఇచ్చేస్తాం. మన అర్థం కాదు మొత్తం మీద 12,000 నుంచి 2,000 మంది ఉన్నారు. 2,000 మంది నుంచి నారాయణ గారు డెబ్బై 71 మందికి సైకిల్ ఇస్తున్నాం. 40 మంది అబ్బాయిలు, 31 మంది అమ్మాయిలు. అంతే కదా, అందరు మనూరులేగా మొత్తం. ఓకే, ఇవాళ 6th నుంచి 10th క్లాస్ వరకు ఇస్తున్నాం. ఇప్పుడు దాకా మన కాన్స్టిట్యున్సీలో దాదాపు 6,500 మందికి ఇచ్చాం. అందరూ కూడా జిల్లా పరిషత్ స్కూల్లోనే 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా. మీ దగ్గర 9th వరకు ఉన్నారు. మనం 6 నుంచి 10వ తరగతి దాకా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నా. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలందరూ కూడా ఇస్తున్నాం. మనం ఇవాళ వల్లాపల్లి గ్రామంలో కూడా 70 మందికి ఇచ్చాం. మీకు యూనిఫామ్ ఇచ్చారు కదా, అందరికి 2 జతలు కరెక్ట్ స్కూల్కి వెళ్ళే రోజుకి వచ్చేసినాయి. యూనిఫామ్ అంతా స్కూల్కి వెళ్ళే రోజుకి వచ్చినాయి. పిల్లల పుస్తకాలు వచ్చినాయి, అన్ని షూలు ఇచ్చారు. కొంతమంది షూలు వేసుకోవాలా, చెడిపోయినాయి, షూలు వేసుకోవాలా.
రోజు షూ వేసుకుంటే కాళ్ళు శుభ్రంగా ఉంటాయి. చిన్నప్పుడు స్కూల్లో యూనిఫామ్ వేసుకొని షూ వేసుకొని నీట్గా బుక్స్ బెల్ట్ పెట్టుకొని రావాలి. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలకి నీట్గా ఉండాలి. అర్థమైందా? మీకు బాగా చదువు చెప్పాలని ఈ సంవత్సరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాఠశాలలో టీచర్లు కూడా 16,300 మంది టీచర్లను నియమించారు. ఐడియా తెలుసా మీకు? ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 7 జిల్లాలకు విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతంలో నేటికి ఆ గూడెలకు వెళ్లేందుకు సరైన రహదారి లేదు. కేవలం 4 చక్రాల వాహనాల్లో ప్రయాణిస్తేనే గమ్యానికి చేరగలం. కనీస మౌలిక వసతులు కూడా నోచుకొని గిరిజన గూడెల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక దృష్టి పెట్టారు. నల్లమల అటవీ ప్రాంతంలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గంతో పాటు మొత్తం 84 గిరిజన గూడెల్లో విద్యుత్ సౌకర్యానికి పునరుద్ధరణ పనులకు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. 2.22 కోట్ల వ్యయంతో కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు, 623 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. 4.05 కోట్ల వ్యయంతో 611 గృహాలకు 0.3 కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి మంత్రి రవికుమార్ రానుండటంతో టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎలక్షన్ బాబు ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. గతంలో నల్లమలలో మావోయిస్టులకు షెల్టర్ జోన్ కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే మనకు అవకాశం ఉందో, మనం చేయడానికి అవకాశం ఉందో మన ప్రభుత్వం అవన్నీ కూడా తప్పకుండా చేపిస్తాం. ఫారెస్ట్లో ఉన్నాయి మాత్రం ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఒక మీటింగ్ పెట్టించి ఏ విధంగా చేయాలి, వాళ్ళ పద్ధతులు ఏంటి, ఏ విధంగా చేయాలని మాట్లాడేసి అక్కడ కూడా మనం రోడ్లు సౌకర్యం వస్తే కనుక వీళ్ళ జీవన ప్రమాణాల్లో ఇంకా మెరుగైన పద్ధతులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్లు కూడా వేయించేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం, చేపిస్తాం కూడా అంతా. మీరు ఎలక్షన్ బాబుని గట్టి గెలిపించినట్టయితే ఇంకా పనిచేసేవాడు. ఇంకా అప్పుడు మీరు చెప్పగానే ఇమీడియట్గా ఆయనే టేకప్ చేసి ఇదంతా రోజు తిరిగి చేయించుకొని వచ్చాడు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా చెత్త సేకరణకు సమకూర్చిన ఈ ఆటోను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేషన్ సంచాలకులు చిన్ని శ్రీనివాసరావు కోరారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద ఈ ఆటోను ప్రారంభించారు. ఎంపీడీఓ బి వరుదిని, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పరామర్శయాత్ర బల ప్రదర్శనగా మారటంతో 6 గంటల పాటు జనం పాట్లు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, పోలీసులకు జగన్ తీవ్ర హెచ్చరికలు. మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లపై మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ సమీక్ష. నిర్వహణపై అధికారులకు ఆదేశాలు. బాపట్ల సేవా సేతు పథకానికి మంచి స్పందన ఉందన్న బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. సేవాభావంతో దాతలు ముందుకు రావటం అభినందనీయమని ప్రశంస. డి న్యూస్లో నేటి మాట. నిజమైన ఒంటరితనం అంటే అయిన వాళ్ళందరూ పక్కన ఉన్నా మన అనుకున్న వాళ్ళు పక్కన లేకపోవటం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.